The Sparrow TV welcomes you to the world of fantasy. హాయ్ పిల్లలు, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా పిల్లలు? ప్రతి స్వప్నానికి ఓ గమ్యం ఉంటుంది అనే ఈ ఫ్యాంటసీ స్టోరీలో మనం అనన్య అనే ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఈ కథలో అనన్య తన పట్టుదలతో తనకు ఉండే లక్ష్యాన్ని ఎలా సాధించిందో తెలుసుకుందామా మరి? అదొక చిన్న పల్లెటూరు. ఈ ఊరిలోనే మన అనన్య ఉంది. ఈ అనన్య తన చిన్నప్పటి నుంచి ఒక కల కంటూ ఉండేది. అదేంటంటే మనుషులకు అందకుండా ఎంతో ఎత్తుగా ఉండే ఆ ఆకాశాన్ని తాకాలని. అమ్మమ్మ నాన్నమ్మ తన చిన్నప్పటి నుంచి తనకు చెప్పిన కథలన్నీ కూడా ఇంద్రలోకం, దివ్యతారల గురించే. అలా నాన్నమ్మ అమ్మమ్మ చెప్పిన కథలన్నీ విని విని ఆకాశాన్ని ఎలా అయినా చేరుకోవాలనే గట్టి కోరిక అనన్యలో. ఒక రాత్రి అనన్య నిద్రపోతున్న సమయంలో తనకొక కల వచ్చింది. ఆ కలలో ఒక నక్షత్రపుత్రుడు వస్తాడు. అతని పేరు హర్ష. అనన్యకు ఈ హర్ష ఏం చెప్తాడో తెలుసా పిల్లలు? ప్రతి సంవత్సరం ఒకసారి ఆకాశానికి దారితీసే దీవెన పొడవుగా ఉంటుంది, కానీ అది కేవలం ఒక్క ధైర్యవంతులకు మాత్రమే సాధ్యమని. మరుసటి రోజు ఉదయం అనన్య ఊర్లో ఉన్న అందరితో తన కల గురించి చెప్తుంది. కల గురించి తెలుసుకున్న ఆ ఊరు జనమంతా నువ్వు నీ పిచ్చి కల అంటూ నవ్వుకున్నారు. కానీ అనన్య తన పైన ఎంతో నమ్మకం ఉంచుకొని ఆకాశ దీవెనను వెతకడానికి బయలుదేరుతుంది. దట్టమైన అడవుల గుండా కొండగుట్టల నుంచి మంచు కొండల మీదుగా ప్రయాణిస్తుంది. అనన్య అలా ప్రయాణించగా తనకున్న నమ్మకం కాస్త నిజమై ఆకాశ దీవెన కనిపిస్తుంది. ఇక ఆకాశ దీవెనపై నడవాలని గట్టిగా అనుకుని తన లోపల దాగి ఉన్న భయాన్ని కాస్త పక్కకు నెట్టి చివరకు ఆకాశ దీవెనపై నడుస్తూ ఇంద్రలోకాన్ని చేరుకుంది. ఇంద్రలోకంకు చేరుకున్న అనన్య తెలివితేటల్ని, ధైర్యాన్ని అందరూ దేవతలు ఎంతగానో మెచ్చుకుంటూ డేరింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఈ ఫ్యాంటసీ స్టోరీలోని అనన్య అనే అమ్మాయి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన కలల్ని మనం నిజం చేసుకోవాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి. మన పైన మనకు నమ్మకంతో పాటు ఎంతో ధైర్యం కూడా ఉండాలి. ఈ నమ్మకం, ధైర్యం అనే ఈ రెండు ఆయుధాలు గనక మన దగ్గర ఉంటే ఎటువంటి కష్టమైన పనిలో అయినా మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పిల్లలు, ఇప్పుడు చెప్పండిరా, మీరు కూడా మీ కలల్ని నిజం చేసుకునేందుకు ఎంతో నమ్మకం, చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు కదా? అలా ఉంటారని నమ్ముతూ తిరిగి మళ్ళీ మరొక ఫ్యాంటసీ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. టాటా, బాయ్ బాయ్.